ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆదికాండము 9:10 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నిటికీ ఆకాశపక్షులన్నిటికీని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును. అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల్నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహజలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు, నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గురుతు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనకు జ్ఞాపకము చేసుకొందుననెను. మరియు దేవుడు నాకును భూమిమీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను. ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును, యాపెతును వస్త్రమొకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దెసమలను కప్పిరి. వారి ముఖములు వెనుకతట్టు ఉండుట వలన తమ తండ్రి దెసమలను చూడలేదు. అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని, కానాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీయు 950 ఏండ్లు. అప్పుడతడు మృతిబొందెను. ఆదికాండము 10వ అధ్యాయం. ఇది నోవహు కుమారుడుగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గొమేరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మేషేకు, తీరసు అనువారు. గొమేరు కుమారులు అష్కానజు, రీఫతు, తోగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షిషు, కిత్తిము, దాదోనిము అనువారు. వీరి నుండి సముద్రతీరమందుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కుషు, మిస్రాయిము, కూతు, కానాను అనువారు. కుషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సప్తకా అనువారు. రాయమా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలి అయి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.
షీనారు దేశములోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నీనీవేను రహోబోతీరును కాలహును. నినివేకును కాలహుకును మధ్యనున్న రేసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నప్తుహీయులను, పత్రుసీలను, కన్లూహీయులను, కాప్తోరీయులను కనెను. ఫిలిష్తీలు కన్లూహీయులలో నుండి వచ్చినవారు. కానాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, యోబుసీయులను, అమొరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, ఆర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గేరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారమో తమ తమ భాషల ప్రకారమో తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హము కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరామనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషనువారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలహు ఎబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును షలపును, హసర్మవెతును, యెరహును, హదోరమును, ఊజాలును, దిక్లాను, ఓ బాలును, అబీమాయిలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టియు తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.